శ్రీనివాసరావు గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీతో మాట్లాడి నేను చాలా రోజులు అయిపోయింది. మీరు రెగ్యులర్ గా ఛానల్కి వస్తున్నారు, నేను మీతో కలిసి చాలా రోజులు అయిపోయింది. చాలా టాపిక్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా సునీత గారు సార్, ఈ రోజు వైఎస్ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు అనమాట. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డికి ఏ అవును. ఏ అంశాలు కలిసి వచ్చినాయో ఆయా అంశాలన్నీ కూడా ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి అనమాట. ఎస్పెషల్లీ సునీత గారు ఈ రోజు వచ్చి మా అవును. అన్నయ్యని మళ్ళా గెలిపించొద్దు, మా తమ్ముడిని మళ్ళా గెలిపించొద్దు, ఆయన్ని మళ్ళా గెలిచారంటే ఇంతకన్నా అరాచకాలు చేస్తాడన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఏంటి సార్ అంటే ఒక పక్కన ఆమె థ్యాంక్స్ చెప్పింది కూడా చూసారా అందరికీ, అంటే జగన్మోహన్ రెడ్డి శత్రువులందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, ఆయనకు ఓటు అయిందని చెప్పి ఓపెన్ గా చెప్పేశారు. ఎలా చూస్తారు సార్ మీరు? అంటే నేను ఎలా చూస్తున్నానంటే అండి, ఇప్పుడు ఒక తండ్రిని కోల్పోయిన బిడ్డ, ఆ తండ్రి చనిపోవడం కూడా అత్యంత క్రూరంగా, దుర్మార్గంగా, పాశవికంగా నరికి చంపబడ్డాడు. ఉమ్, ఇది సాధారణ పౌరులు, మనకు వాళ్ళతో సంబంధం లేకుండా, ఏ బంధుత్వం లేకుండా, పరిచయం లేకుండా, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిగా, ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే తెలిసిన మనకే మనసు చివుక్కుమంది. అంటే నేనేం ఆలోచించానంటే, ఆ రోజు ఆ దృశ్యాలు చూసిన తర్వాత మొదట టీవీలో గుండెపోటుతో చనిపోయాడు ఆయన అని రాగానే పాపం గుండె నొప్పి వచ్చినట్టు, ప్రెజర్ వచ్చేసినట్టు ఉంటుంది, ఈ సీట్ కావాలి, అది ఇది వాళ్ళు ఏమనంటాం, వాటితో ప్రెజర్ బాగా ఒత్తిడికి గురయ్యాడేమో అనుకున్నాను. తర్వాత వెంటనే ఒక గంటకి ఆ దృశ్యాలన్నీ బయటకు వచ్చినాయి. ఓడి అమ్మి పైకి పైకి పంపించారనమాట అనుకున్నాను. నాకు వెంటనే ఎవరు గుర్తుకొచ్చారంటే ఉమ్. సినిమా హీరో శివాజీ గుర్తుకొచ్చారు వెంటనే. ఎగ్జాక్ట్లీ నాకు ఆ అదే. దృ- ఆ దృశ్యాలు ఆ దృశ్యాలు చూడగానే, ఉమ్, అంతకు ముందు ఆయన గరుడ పురాణం అని చెప్పేసి ఉమ్, ఆపరేషన్ గరుడ గురించి చెప్పాడు. ఉమ్, ఆపరేషన్ గరుడలో ఏం చెప్పాడంటే, ప్రధానమైన అంశాలు రెండు: ఒక ఐపీఎస్ అధికారి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వస్తాడు, రెండు రాయలసీమకు చెందిన ఒక పెద్ద తలకాయని లేపేస్తాడు. ఆ రెండు జరిగిపోయింది. అప్పుడు ఏమనిపించిందంటే, ఇది ఆపరేషన్ గరుడ ఇదేదో కరెక్ట్ గానే ఉందరా బాబు అనిపించింది. ఇంకా చకచక పరిణామాల్లో ఆయన ముందు హార్ట్ అటాక్ వచ్చిందన్నప్పుడు టీవీల ముందుకు వచ్చి ఆ మైకుల ముందు విజయసాయి రెడ్డి ఇత్యాది బృందం, ఆ మేజువాణి బృందం ఉమ్. బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. అంటే ఏ డైరెక్టర్ కూడా స్టార్ట్ కెమెరా యాక్షన్ అనకుండానే బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. అంటే దీన వదనంతో, దిగులుతో, బాధాతప్త హృదయాలతో ఆయనకి హృద్రోగం వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు గుండెపోటుతోటి అని కళ్ళ నుంచి రెండు బొట్లు అంటే రెండు బొట్లు, మూడు బొట్లు అంటే మూడు బొట్లే రాల్చారు. చాలా బాగా చేశారు. సావిత్రి వారసులు. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఎవర్. ఉమ్, అవన్నీ చూసిన తర్వాత వెంటనే ఈ దృశ్యాలు రాగానే, అబ్బాయి ఏమి యాక్ట్ చేశారు బాబు, రాజమౌళి అనవసరంగా వాళ్ళ దగ్గరికి పోతున్నాడు యాక్టర్ల కోసం, పాన్ ఇండియా సినిమాల కోసం. మిమ్మల్ని పెట్టుకుంటే మొఖాలు కూడా కొత్తగానే ఉంటాయి, ఆ గడ్డం కూడా పెట్టగలిగితే గడ్డం టక్కలో అన్ని చేసుకుని ఉంటాం అనిపించింది. ఇక అప్పుడు అప్పుడు వాళ్ళు చేసిన స్కెచ్ ఏంటి, ఈవిడ హైదరాబాద్ నుంచి వచ్చే లోపలనే అక్కడ పోలీసు వాళ్ళని చెప్పేసి, ఏం పర్లేదు, సెన్సిటివ్ ఇష్యూ, ఇది అందరికీ తెలిస్తే గొడవలు అయిపోతాయి, ఇది మా ఇంట్లో మ్యాటరు అని గబగబా ఆయన్ని దుకాణం సర్దిచ్చేద్దామని ఆ కఫిన్ బాక్స్, ఐస్ బాక్స్ అయితే ఇప్పించేసి అందులో పెట్టేసి పువ్వులు గీపులతో పెట్టేసి ముఖం ఒకటి కనపడలే పెడతారన్నమాట. ఈ లోపల డ్రెస్సింగ్ చేసేసారు కదా, కుట్లు గిట్లు వేసేసి డ్రెస్సింగ్ చేసేసారు, చాలా వరకు ఉంది. చేసేసి ముఖం ఒకటి కనపడతారు అనమాట, ముక్కులు దూదెట్టేసి. చూడగానే ఆడవాళ్ళు గట్రా రాగానే భోరుమని ఎడితే అది మీద పడిపోయి ఏడ్చినప్పుడు బాగా అందరూ ఇంకా బాగా ఎక్కువ ఏడ్చేసి అందరూ గందరగోళం చేసేసి, తీయండి తీయండి తీయండి, లెగండమ్మ లెగండి లెగండమ్మ లెగండి అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. అలా ముగిచ్చేద్దాం కదనుకున్నా. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తెలుసు, అదే విధి. ఆవిడ పోస్ట్ మార్టం డిమాండ్ చేసింది. ఈ లోపల ఇవాళ వీళ్ళ పక్కకు వచ్చిన ఆయాల్టి వివేక గారు పిఏ కృష్ణారెడ్డి ఫోటోలు తీసి ఇవిడికి పంపించాడు. అది చూసి అప్పటికే ఆవిడకి అనుమానం వచ్చింది. అలా కుదరదు, పోస్ట్ మార్టం చేయాలన్నారు. పోస్ట్ మార్టంలో డెడ్లీ వెపన్ తో అతన్ని కట్టిపేళ్ళు నరికినట్టు నరికారని చెప్పి వచ్చింది.
ఈ లోపల సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు దిగాడు. అప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం చంద్రబాబు వీళ్ళందరూ ఏడుస్తారు, చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా అరుస్తారు. వాళ్ళ చంద్రబాబు గారు ఉన్నాడు పట్టించుకోలేదు, ఇవాళ మమ్మల్ని అంటారు ఏంటని. వాళ్ళ ఆపద్ధర్మ ప్రభుత్వం. అప్పుడున్న పోలీస్ అధికారులు ఎవరో కూడా ఎవరి మాట వినాలో తెలియని పరిస్థితి. అక్కడ అధికారులు ఐపీఎస్లు ఐఏఎస్లకి అందరికీ తెలుసు కదా, కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండాలని ద్వివేది వెళ్ళటం అందరూ వచ్చేసారు లైన్లోకి. అప్పటికే వాళ్ళకు సంకేతాలు అందినాయి, మేమేం చెప్తే చేయాలి, మీ ఇష్టం చేయడానికి కుదరదని. టక 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 మన అక్కడికి ఆపద్ధర్మ ప్రభుత్వం అయినా చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి పోస్ట్ మార్టానికి తీసుకెళ్ళగలిగారు. లేదంటే ముసిగేసి కళ్ళు మూసేసి అంత లేదు, ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదని తీసేద్దరు వాళ్ళైతే. వాళ్ళు మొత్తమే ఎలాగైతే ఎస్టాబ్లిష్ అయింది అది మర్డర్ కేసు, మర్డర్ జరిగిందని. సాయంత్రానికి తీరిగ్గా దిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారికి అనుంగ్య తమ్ముడు, రాముడి పక్కన లక్ష్మణులా ఉండేవాడు. రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఇంటికాడ లేకపోతే అన్ని ఈయనే చూసుకునేవాడు ఆ నియోజకవర్గంలో. అలాంటి మనిషిని ఇలా చంపేశారని తెలిసిన తర్వాత గుండెపోటు వచ్చిందంటేనే పరిగెత్తుకు రావాలా. అలాంటిది ఈయన ఇలా దారుణంగా చంపేశారంటే ఇంకా పరిగెత్తుకు రావాలి, హెలికాప్టర్ వేసుకు రావాలా, లేదా ఫ్లైట్ ఎక్కేసి రావాలి, ఏదన్నా ఏది దొరికితే దిక్కు రావాలా. కానీ మెల్లగా సాయంత్రం దిగాడు. దిగి అక్కడ 3 పోట్లు కొట్టారు, ఇక్కడ 5 పోట్లు కొట్టారు, గొడ్డలు ఇచ్చి నరికారు, బాత్రూమ్ లో తలని దానికేసి కొట్టారు, రక్తం కారిపోయింది, ఇవన్నీ చెప్తున్నాడు చూసినట్టు పక్కనే ఉండి. ఇప్పుడు అనుమానం వస్తుంది ఆయనే కూడా దగ్గరే ఉన్నాడేమో అని. ఏమన్నట్టు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కాసేపు పడుకుని వచ్చి ఉంటాడు సాయంత్రం పొద్దునని. ఇలాగా దాన్ని ఫ్రేమ్ చేసి తిరిగి ఏం చేసి తెల్లారినప్పటికి ఏం చేశారు, వాళ్ళ మీద తోసేశారు. చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్రని ఆ సునీత గారికి చెప్పి ఆవిడకు కన్ఫ్యూజన్ ఉండి ఉంటది. ఇదంతా ఏదో జరిగింది, దీని మీద మనం రేపు రాబోయేది మన గవర్నమెంట్ ఈ సంగతి తేలిద్దాం అని చెప్పేసి వాళ్ళ మీద వచ్చారు. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళంట. అప్పుడు అన్నాడంట రాత్రి 11:30 దాకా 10:30 నాతో పాటే ఉన్నాడు, ప్రచారం చేశాడు అన్నాడంట. అప్పుడు ఆవిడకి తెలియలేదు, ఇప్పుడు అర్థమైందని చెప్తుంది ఆవిడ ఇందాక ప్రెస్ మీట్ లో. రాత్రి 11:30 దాకా మా నాన్న వీడితో ఉంటే ఇంక చల్లారేటప్పుడు ఎవరు చెప్తారో ఆడే చంపేసి ఉంటాడు అంటుంది కదా. కూడా ఉన్నవాడే చంపేశారు కదా. ఆడ పాత్రధారులు. ఇప్పుడు ఆ టైప్ మర్డర్లు ఏం జరుగుతాయంటే సకాలమైన మర్డర్ జరిగిపోయిన వెంటనే ఆ ఫ్యాక్షన్ దాడులు ఇలాంటి కక్ష పట్టి చంపేసిన టికెట్ తీసేసి చింపేసినవి ఉంటాయి కదా సీట్లు, అలాంటి వాటిలో ఎవడెవడో వచ్చి మేమే చంపేమని చెప్తారు, లొంగిపోతారు. వీళ్ళు అలాగే లొంగిపోయారు. వీళ్ళే చేశారు. వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరో బయటికి రావాలా. అది సిబిఐ దర్యాప్తులో అది ఉంది, కానీ వాళ్ళు బయటికి చెప్పట్లా. ఎవరి వల్ల? పైన ఉన్న మోడీ గారు, అమిత్ షా వల్ల, ఆ హోంశాఖ చేతులు వీళ్ళు ఉండడం వల్ల సిబిఐ దర్యాప్తు సంస్థ వాళ్ళు బయటికి చెప్పట్లా. ఇంకోటి ఏంటంటే ఒక తెల్లారగట్లో 3 గంటల ఫోన్ కాల్. ఇది ఈ జరుగుతున్న తతంగం అంతా ఎవరో వీడియోలో చూసారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ సిబిఐ దర్యాప్తులో లీకులు ఇచ్చారు వాళ్ళు. దాని గురించి సమగ్ర దర్యాప్తు చేసి దాని తాలూకు ఆధారాలన్నీ సేకరిస్తూ ఉన్నారు. ఎక్కడో మరి అమెరికా నుంచి అక్కడి నుంచి తెప్పించాలంటే అవన్నీ. మరి అవన్నీ వచ్చినాయో లేదు ఇంకా ఎవరికి తెలియదు. ఆ సీరియల్లో సస్పెన్స్ అలా ఉండిచ్చారు. మొగరేకల సీరియల్లా నడిచింది ఆ మధ్యన ఒక 6 నెలల సంవత్సరం క్రితం. ఇప్పుడు మళ్ళీ మొదలవుతుంది. ఈసారి ఎండ్ అయిపోతుందేమో అనుకుంటున్నాను నేను సడన్ గా. ఒకసారి చూడండి సీరియల్ నడిపించి టకాలమని ఎండ్ చేస్తారు. అలాగే ఎండ్ అయిపోతాం ఈ ఎలక్షన్ తోటి. ఎలక్షన్ ముందో లేకపోతే ఎలక్షన్ అప్పుడు, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలోనే ఏదో అయిపోతాం అనుకుంటున్నాను నేను గ్యారంటీగా. అయితే ఆవిడ ఇది జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీని రంగు దేద్దాం, సిబిఐ దర్యాప్తుకి మనం అడుగుదామని అడిగినప్పుడు ఇవన్నీ నమ్మకం వచ్చింది ఈవిడికి. సరే అన్న పాత్ర ఉండదులే, ఇందులో ఎవరో చేసి ఉంటారో అనుమానం ఉన్న అవినాష్ రెడ్డి వాళ్ళ మీద అన్నం దీని గురించి తెలుస్తాడు నమ్మకం పెట్టుకుంది. తర్వాత వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా మీటింగ్ పెట్టుకుని అయింది ఏదో అయిపోయింది కదా, ఇక మరి ఏదో రకంగా సర్దుకుందాం, నీకు ఏమైనా కావాలితే చెప్పి ఇచ్చేస్తాం అని ఏదో సెటిల్మెంట్ మాట్లాడారంట. అప్పుడు అనుమానం వచ్చింది పూర్తిగా, ఇదంతా తెలిసే జరిగింది, వీళ్ళే వేసారా బాబు అని చెప్పేసి. దాంతో ఇక ఆవిడ 2-3 సార్లు తిరిగి వీళ్ళ వైపు నుంచి ఇక చెప్పి సిబిఐకి ఆవిడే కోరింది. సిబిఐ వాళ్ళు దిగారు. దిగిన తర్వాత మొత్తం బొమ్మలు ఆగారు. వాళ్ళు చెప్తారు పైన ఉన్నవాళ్ళు, మొత్తం బొమ్మ అంతా లాగండి, తర్వాత చెప్తాడు సంగతి అని మొత్తం తెలుసుకున్న తర్వాత పెండింగ్ పెడతారన్నమాట. వాళ్ళు తెలియకుండా ఉండదు, కంప్లీట్ పూర్తి ఉంటది. దీని వెనకాల ఎవరేం చేశారో మినిట్ టు మినిట్. ముందు వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే మేమే చేసామని లొంగిపోయారో వాళ్ళని పట్టుకుని ఒక్కొక్కరి ద్వారా జరిగిందంతా తెలుసుకుని అప్పుడు కేసు ఫ్రేమ్ చేశారు.
మీకు ఆడే చంపేయడండి అని వచ్చేయడంకో సరే దొరికేయడని చెప్పి అంటే కుదరదు. వాళ్ళ ఓడి పేరు చెప్తే కుదరదు, సాక్ష్యాధారాలు ఉండవు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎవరు పురమాయించారు, ఆ వెపన్ ఏంటి, ఎక్కడ కొన్నారో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ తో పాటు సరైన సాక్ష్యాధారాలు కూడా సేకరించి వాళ్ళు అప్పుడు ఈ దస్తగిరి అన్న వాడి చేత అప్రూవర్ గా మార్పించి వాడిని స్టేట్మెంట్ ఇప్పించారు మేజిస్ట్రేట్ దగ్గర. ఇక వాళ్ళ తరంగా దాన్ని మార్చడానికి ఆయన చంపేశారు ఇంకో, లేదంటే ఆడు చెప్పుకుంటారు నేను లేపేస్తారు అబ్బాయి అని. ఆడు వెంటనే చెప్పాడు. ఇప్పుడు అతను వాళ్ళే కాపాడాలి, ఎందుకంటే అతను చంపేశారు అనుకోండి, అతను స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయింది, దాని ప్రకారం వెళ్ళిపోవాలి ముందుకు. ఒకవేళ ఇతను మళ్ళీ అటం తిరగొచ్చు తిరిగితే. కాబట్టి ఆయన బతిమాలుకున్నాడు, ఆ జైల్లో ఉంటే కూడా డాక్టర్ రూపంలో వెళ్ళాడు గట్ట అని చెప్తున్నాడు కదా దస్తగిరి అన్న ఉంటా. ఏమైనా దస్తగిరి మీద కూడా మనం జాలి చూపించకూడదు, ఎందుకంటే అంత దారుణంగా చంపానని చెప్తున్నాడు. ఆడు నేను కూడా 2 ఏట్లు వేసాను అంటున్నాడు. అటువంటి మనుషులు మనం మనుషులుగా చూడకూడదు. ఇక్కడ అంటే ఆ ముళ్ళు ఇవాళ పనికొస్తుంది కదా అని చెప్పి దాన్ని జైలు పెట్టుకుంటూ పుచ్చుకుంటుంది మనకే. ఇక్కడ ఈవిడ విశ్వ ప్రయత్నం చేసి వాళ్ళ అన్న ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారో ఆఖరికి గంగిరెడ్డి గారు కూడా చనిపోయాడు, ఆ డాక్టర్ గారు. ఇది ఆవిడ ఇంక తట్టుకోలేని పరిస్థితుల్లో పైగా తిరిగి వీళ్ళని బతిమాలేరు, బెదిరించారు, ప్రలోభపెట్టి రకరకాలు చేసి తిరిగి ఆవిడ మీదే పెట్టారు కేసు. వాళ్ళ అల్లుడి మీద, ఆవిడ మీద అన్నాయి. పైగా ఆయన రంకులాంటి కట్టారు. చంపటం గంగిరెడ్డితో ఆపేశారు సార్, అదొకటి నిజంగా మెచ్చుకోవాలేమో. మామూలుగా ఇలా చరిత్ర తెలిస్తే అందులో ఉన్న పాత్రధారులు అందరినీ చంపుకుంటూ వస్తారు, కానీ గంగిరెడ్డితో ఆగిపోయింది ఎందుకో లక్కీగా. లేదు సిబిఐకి వెళ్ళబట్టి ఆగింది. ఓకే, దీన్ని బకెట్ మటర్స్ అంటారు, లింకులు కట్ చేసుకుంటా పోతారు, ఎవడ చెప్పి కూడా ఉండరు మనకి. ఆ ఎవరు దర్యాప్తుకు వచ్చినా కానీ గోడలంగా చూసుకుని పోతా ఉండాలి, అంతే, ఇంకేం ఉండదు. లక్కీగా అందరూ బతుకున్నారు, అంచేది వీళ్ళు తప్పించుకోలేరు. ఇవాళ కాకపోతే రేపు ఇంకో ప్రభుత్వం మారిన తర్వాత కోపరంగా మోకాల చెప్పుల దగ్గర ఆ చెప్పులు తీసేసానని చెప్పిస్తారు వాళ్ళ చేత, అందులో అనుమానం లేదు. ఇక్కడ ఈవిడి ఇక సిబిఐకి వెళ్ళింది, సిబిఐ దర్యాప్తు చేస్తున్న 2 అడుగులు ముందుకెళ్తే 4 అడుగులు వెనక్కి. ఆ సిబిఐ దర్యాప్తు అధికారుల మీద కేసు, మధ్యలో అనేక మంది మారారు. వీళ్ళ పొలోమంట వాళ్ళకి ప్రలోభాలు, వజ్రాల వాచీలు, గురుగాంలో వెళ్ళాలో డబ్బులు, సూట్ కేసులు, ఎన్ని రకాల ఎంత ఖర్చు అయిపోయిందో పాపం వాళ్ళకి ఈ కేసుని తప్పించుకోవడానికి. ఆ సిబిఐలు కూడా అన్ని తీసేసుకుని మా బాస్ మళ్ళీ వెళ్ళమంటున్నాడండి అంటారు వచ్చి. దాంతో వాళ్ళకి రకరకాల ఇక ఆఖరికి రామసింగ్ అన్న అతని మీద కూడా కేసు పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు డబ్బులు కొంతమంది తింటారు, వాళ్ళు చూసి చూడనట్టు ఊరుకుంటారు. కానీ ఎంత విధం చెడిపోయినా అధికారుల్లో నిజాయితీ కలిగిన వాళ్ళు, నిక్కచ్చిగా ఉన్నవాళ్ళు, ఈ కాన్స్పిరసీని ఎలాగైనా బయట పెట్టాలనుకున్న వాళ్ళు, వాళ్ళ కెరీర్ లో ఇలాంటి క్లిష్టమైన కేసుల్ని సాల్వ్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు డెఫినెట్ గా. వాళ్ళకి ఇది నచ్చదు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సిన్సియర్ గా పనిచేయాలనుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టారు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్తే పెద్ద డ్రామా. ఈ కర్నూలు పోలీసులు చేతులు ఎత్తేసారు, లా అండ్ ఆర్డర్ వద్దండి, అలుచితరంలో చెట్టితే ఏమన్నా ఏంటండి. అతను కొంతమంది కూడా లేరు, వాళ్ళు బాబుని అరెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమైంది, తీసుకెళ్లేదా ఇతన్ని అలా తీసుకెళ్ళదు. చెట్టు కావాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు అతను కాపాడారు. అలాగే పైన ఉన్న వాళ్ళు కూడా కొళ్ళేరు చేయకుండా మేమేం చేస్తామండి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఫెడరల్ సిస్టమ్ చట్టం తన బంధు అని చేసుకోవద్దు అనేటువంటి పనికి మాటలు మాట్లాడారు పైనుంచి. సిగ్గు లేకుండా ఆ బీజేపీ వాళ్ళు ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలన్నీ. ఇవన్నీ చూసిన తర్వాత వెగటు డోకు ఆముదు తాగినట్టు ఉన్నది వాళ్ళ వ్యవహారం చూస్తుంటే. ఇంతకన్నా దిగజారిపోయి వీళ్ళు ఇంకా దేశాన్ని పరిపాలిస్తారండి. ఏం పరిపాలిస్తారండి వీళ్ళు? దేశానికి అర్హత ఉందా, హక్కు ఉందా వీళ్ళు పరిపాలించడానికి? ఒక సిబిఐ, వాళ్ళ చేతిలో ఉన్న సిబిఐ ఒక హంతకుడు, నిందితుడిగా చేర్చబడిన వాడు, అతను అరెస్ట్ చేయలేకుండా వెనక్కి వచ్చారంటే వీళ్ళు దేశాన్ని ఏం కాపాడతారండి? వాళ్ళు గుండెల మీద చేసి చెప్పనండి, వాళ్ళు దేశాన్ని ఏం కాపాడగలరు? వాళ్ళు ఆ దేశాన్ని వాళ్ళ చేతిలో భద్రంగా ఎలాగుంటది? కాబట్టి ఇలాగా ఈవిడి ట్రై చేసింది. కోర్టుల్లోనేమో ఒక కోర్టు ఒకలాగా, ఒక కోర్టు అలా చెప్తూ ఈవిడికి చిరాకు వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సిబిఐ వాళ్ళు కాసేపు ఒకలాగా కాసేపు ఒకలా మాట్లాడుతున్నారు. ఇక వీటిల్లో చాలా లేట్ అయిపోయేలా ఉందరా బాబు అని ప్రజా కోర్టుకి అప్పీల్ చేసుకుంది. న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు లేట్ చేస్తున్నాయి. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టుగా ఉన్న ఒకవేళ చట్టం తన పందాన్ని చేసుకుంటుంది, కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని మాట్లాడడానికి బాగానే ఉంటాయి. కానీ ప్రాక్టికల్ గా ఉండాలి కదా. ఎలక్షన్లు అయిపోయి అన్ని అయిపోయి మళ్ళీ నెగ్గేసి దాకా కూర్చోబెట్టి అప్పుడు మళ్ళీ సీరియల్ వేస్తారన్నమాట. వాళ్ళ అటోళ్ళకి ఫుల్ చేతి నిండా పని, నోటి నిండా పని, టీవీలో కూర్చొని మాట్లాడతానికి. ఇది ఇవన్నీ
చూసిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో బాబు ఇలా ఉంది పరిస్థితి, నాకు సాయం చేసి నాకు అండగా నిలబడ్డ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఒరే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు చూసుకుంటారా బాబు, మా చిన్నాన్ని మా పెద్దనాన్న కొడుకు సీఎంగా ఉన్నాడు, మా నాన్న చంపేస్తే పట్టించుకోవట్లేదు, వాళ్ళని కాపాడతాం చూస్తున్నాడు. దీంట్లో అతని దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను. ఆ చెప్తే పన్నెండో కేసు అవుద్ది, నువ్వు పన్నెండో నువ్వు కేసు అవుద్ది. సిబిఐకి నువ్వు సిబిఐకి వెళ్తే అతను ఎవరో అవినాష్ వెళ్ళి బీజేపీలో అంటే బీజేపీ వాళ్ళు అందరూ దొంగోళ్ళని అంతకుల్ని చేర్చుకుంటుంది ఆ పార్టీ. ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, దొంగోళ్ళని గట్ట చేర్చుకుంటుంది ఆ పార్టీ, అంతకుల్ని చేర్చుకుంటుంది కేసులని తప్పించుకోవడానికి అన్నాడు చెప్పాడు. తర్వాత ఆ, నాకు 12వ కేసు అవుద్ది, నాకు ఇంకో కేసు ఎక్స్ట్రా అవుతుంది, నన్ను ఏం పీకుతారు అన్నట్టు చెప్పి నిజంగా అలాగే ఉంది కదా మరి. అతను 10 ఏళ్ళ నుంచి వెలుగు తిరుగుతున్నాడు, అతని కేసులో ఒక్క అంగుళం కూడా కదలట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఏం చేసిందంటే ఇంక తప్పదురా బాబు అని చెప్పేసి ప్రజలకు చెప్పుకోండి, ప్రజా కోర్టులో పెట్టింది తన కేసు. మా నాన్నగారికి అన్యాయం చేసేట్టు నన్నే, వాళ్ళ సొంత చిన్నాన్ని చంపినోని పట్టుకోలేకపోయాడు, నాకే సొంత చెల్లికి న్యాయం చేయలేదు, చిన్నానికి కూతురు నాకు సాయం చేయలేదు, ఒక కన్ను ఇంకో కన్నుని పొడుచుకుంటుందా అన్నాడు. నిజంగానే ఇంకో కన్నుని పొడిచేసింది. అయినా సరే ఆ పొడిచేసి పైగా గుండెప్పి అన్నది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత మీరు ఆలోచించుకుంటారా బాబు, మిమ్మల్ని ఏం కాపాడతాడో. వీడు దొంగోడు, దోపిడీదారుడు, పట్టపగలు దోపిడీ చేస్తాడు, నరహంతకుడు, రక్త పింజర, రక్తం తాగేస్తే కట్టల పోవం ఇది అని చెప్పింది. యా, జగన్ బతుకులు మాత్రం ఎండేసింది సార్, అది మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు అనమాట. అసలు జగన్ మీకేమవుద్దంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మన హిందూ సమాజం, హిందూ మతం ఒకటి మాట చెప్తుంది, మనందరిది హిందూ మతం అనేటువంటి జీవన విధానం కాబట్టి మనం నమ్ముతున్నాం. ఒక తెలియని శక్తి, దేవుడు ఉన్నాడా లేదా పక్కన పెడితే ఒక తెలియని శక్తి మనల్ని అందరూ నడిపిస్తాం. సర్వైలెన్స్ అంటే మనకి ఎప్పుడు కూడా నిరంతరం మనల్ని ఒకరు పర్యవేక్షిస్తూ ఉంటారు. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా చీకట్లో చేస్తున్నాం కదా అనుకోకూడదు, చీకట్లో చేసినా వాళ్ళు కనపడుతుంది. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ శిక్ష తప్పదు. ఈ చట్టాలు, న్యాయాలు, కోర్టులు గీట్లు వాళ్ళు శిక్షించలేకపోయినా ప్రకృతి అనేటువంటిది ఖచ్చితంగా శిక్షిస్తుంది. అలాగే గత ఎన్నికల ముందు ఆయనకి ఏ అంశాలు, ఏ ఫ్యాక్టర్స్ అతనికి అనుకూలించినాయో ఆ ఫ్యాక్టర్స్ అన్ని రివర్స్ అవుతున్నాయి. కావాలంటే చూసుకుంటాయి. అతను కమ్మారమే పడి కమ్మ డిఎస్పీలు అన్నాడు, ఇవాళ సిగ్గు లేకుండా లిస్టులు రెడ్లు వేసేసుకుంటున్నాడు. వెంటనే ప్రజలకు అర్థమైంది. వాళ్ళ పింక్ డైమండ్ అని చెప్పేసి ఆ రమణ దీక్షితుల చేత చంద్రబాబు గారిని టీడీపీ మీద బురద జల్లిచ్చాడు. ఇవాళ అదే రమణ దీక్షితులు డైరెక్ట్ గా మాట్లాడాడు, ఆ వీడియో బయటకు వచ్చేసింది. వాళ్ళు అతన్ని అందులోకి తీసేశారు. ఆ వాళ్ళు మురిగిన వాళ్ళు బాధపడిన అగ్రహారం బ్యాచ్ అంతా కూడా ఇవాళ సైలెంట్ కొన్నారు. అది కూడా అర్థమవుతుంది ప్రజలందరికీ. వాళ్ళు చంద్రబాబు గారిని ఓడించేయాలని ఇంకొక ప్రదక్షిణ ఎక్కువ చేయండి ఇలాంటి మాట్లాడిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి వాళ్ళ. దీన్ని బట్టి మనం అనవసరంగా అన్నాంరా బాబు, కమండలంలోంచి నీళ్లు తీసి జల్లేసే వాళ్ళ మీద శాపనగారాలు పెట్టేసాం, పాపంరా బాబు మనం తప్పు చేసాం, అందరూ పశ్చాత్తాపడుతున్నారు. చూసారా ఎలా రివర్స్ అయినాయో అంతా. అలాగే ఈ కేసు కూడా అప్పుడు ఉపయోగపడింది, ఇవాళ పీక్ చుట్టేసుకుంటుంది. అది పరిస్థితి. కాబట్టి చెరపకురా చెడేవు, అనకురా అనిపించుకుంటావు. ఇలాంటి అన్నింటిని గుర్తుపెట్టుకుని ఎదటోడి మీద అనవసరంగా, చంద్రబాబు నాయుడు గారు లాంటి మీద ఎవరైనా అనవసరంగా ఆయన అబాండాలు వేస్తే ఆయన తప్పు చేయడు, అది తిరిగి రివర్స్ లో వచ్చి తగులుతుంది. ఆకాశం మీద ఉమ్మేస్తే మొహం మీద పేడగళ్ళ పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందులో మనోడికి అసలే జగన్మోహన్ రెడ్డికి రివర్స్ ఇంజనీరింగ్ అన్నా లేకపోతే రివర్స్ ఇవన్నా ఇష్టం కాబట్టి అన్ని కూడా కరెక్ట్ గా తిరిగి వస్తున్నాయి అనమాట. డెఫినెట్ గా మీరు అన్నట్టు ఏంటంటే మనకి ఆయనకి 2019లో ఏదైతే కలిసి వచ్చినాయో అవన్నీ కూడా బూమరాంగ్ లాగా తిరిగి వచ్చినాయి. డెఫినెట్ గా కాటైపోతున్నాయి అన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.